జనవరి 11 అంటే ఒడ్డే ఓబన్న జయంతి. ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి, మకరం అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒడ్డర్లకి కులదైవమైన స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఒడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కూటమి ప్రభుత్వంలో మాకు ఒక సవితమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన ఒడ్డే ఓబన్న గారి జీవో తేవడం 2025లో అప్పటి నుంచి ఇప్పుడు ఏది వచ్చినా సంవత్సరంలో స్టార్టింగ్ ఒడ్డే ఓబన్న జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 63 మండలంలో ఉన్న మన ఒడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు, బుద్ధివంతులు, ఎంప్లాయర్స్ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటంటే కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర శ్రమయోగుడు ఒడ్డే ఓబన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం నందు లలిత కళా పరిషత్ నందు జరుగుతుంది. ఈ నెల 11 ఆదివారం జరుగుతుంది కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డెర కుల బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ముఖ్యంగా